హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 9లో అయితే నామినేషన్ జరుగుతున్నాయని కదా. ఈరోజు నామినేషన్లో అయితే ఫస్ట్ అయితే రీతు చౌదరి అండ్ సంజన గారు, వీళ్ళిద్దరు నామినేషన్లు మొత్తం వీళ్ళ రీజన్ మొత్తం విన్నాక సంచాలకులు అయితే దివ్య గారు, వీరైతే సంజన గారిని అయితే నామినేషన్ చేశారు. సంజన గారు నామినేషన్ అవ్వటం ఎంతవరకు కరెక్ట్, ఎవరి రీజన్ కరెక్ట్ అనుకుంటున్నారు, లేదా రీతు చౌదరి సేఫ్ జోన్లోకి వెళ్తే ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు అయితే మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పింది బేసిక్గా ఒకటే పాయింట్ చెప్పారు, రితు ఇస్ నాట్ అ సోలో ప్లేయర్ అని. బట్ తను డిఫెండ్ చేసుకుంది అండ్ తను చెప్పిన పాయింట్స్ నాకు ఎక్కడ అనిపించలేదు దట్ షీఈస్ ప్లేయింగ్ అ గ్రూప్ గేమ్, షీఈస్ ఇదేంటి ఎవరితో కలిసి ఆడుతుంది, మీరు పవన్తో కలిసి ఆడుతున్నట్టు ఇలాంటి సపోర్ట్ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. తను ఎగ్జాంపుల్స్తో సహా చెప్పింది సపోర్ట్ కావాల్సి వచ్చిన టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ కూడా మీ బొమ్మ మీరు తీసుకోకూడదు, సో సంబడి ఎల్స్ షుడ్ టేక్ ఇట్. అలానే మిగతా టాస్క్స్లో కూడా తను స్ట్రాటజిక్గా ఆలోచించి పవన్ ఫాస్ట్గా ఉంటాడు, పవన్ బాగా ఆడతాడని పవన్ సపోర్ట్ తీసుకుంది. కానీ ఆ గేమ్లో అవసరం వచ్చినప్పుడు అదర్వైజ్ వాళ్ళిద్దరి పర్సనల్ గొడవలు, వాళ్ళిద్దరి పర్సనల్ విషయాల్లో ఐ డోంట్ థింక్ తను నామినేట్ అయిపోయి బయటికి వెళ్ళే అంత పెద్ద పాయింట్స్ అనిపి. అండ్ రితు చెప్పిన పాయింట్స్తో కూడా గేమ్ మీ ఇద్దరిలో కంపేర్ చేస్తే ఎనీ టాస్క్ ఆర్ ఎనీథింగ్ ఐ థింక్ షీ హ్యాస్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ కంపారిటివ్లీ. తను ఎప్పుడు ఎక్స్క్యూజెస్ కంప్లైంట్స్ ఏం చెప్పలేదు, అందుకే తను సేవ్ అవ్వాలని చెప్పి నేను మీ ఇద్దరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ ఇప్పటికే నామినేట్ అయిన సంజన కూడా మరియు ప్రవేశపెడుతూ ఓకే బిగ్ బాస్ అలాగే అందరి ముందు ప్రవేశపెట్టి తర్వాత కోసం సిద్ధంగా ఓకే బిగ్ బాస్